అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నేను ఈ ఓన్ వాయిస్ వీడియో చేయడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. అదేంటంటే మన మహానటి సావిత్రి గారిది 43వ వర్ధంతి. ఆవిడికి 47 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆవిడ కాలం చేశారు. కానీ ఇవాళకి 90 సంవత్సరాలు అయినా సరే, ఆవిడకి ఇవాళకి 90 సంవత్సరాలు ఉండుంటది. అయినా సరే ఇంకా మనం ఆవిడని గుర్తు చేసుకుంటున్నామంటే ఆవిడ కట్టుబొట్టు, ఆవిడ పద్ధతి అవన్నీ గుర్తు చేసుకొని మనము ఈ రోజుకి మనము సావిత్రి గారిని మహానటి సావిత్రి అని మనం ఇవాళకి ఆవిడ చిరస్మరణీయంగా మన మదిలో ఉండిపోతుంది. నేను ఈ వీడియో ఇవాళ ఎందుకు చేస్తున్నా అంటే ఆవిడని గుర్తు చేసుకుంటూ చేయటం ఒక రీజన్ అయితే, ఇంకో రీజన్ ఏంటంటే మన కట్టుబొట్టు గురించి. రీసెంట్ గా మన శివాజీ గారు ఒక మూవీ ప్రమోషన్ అప్పుడు ఆయన ఆడవాళ్ళు బట్టల గురించి, ఆయన వాళ్ళు ధరించే దుస్తుల గురించి ఆయన మాట్లాడిన విధానం గురించి నేను ఈ వీడియో చేస్తున్నా. ఆయన మాట్లాడే విధానం తప్పై ఉండొచ్చు, చెప్పిన విధానం తప్పై ఉండొచ్చు, కానీ మాట్లాడింది కరెక్ట్ అండి. మనకి నిండుగా బట్టలు వేసుకోవడానికి, చీర కట్టుకోవడానికి, మన సాంప్రదాయాన్ని గుర్తు చేసేది చీర, కట్టు, బొట్టే అన్నమాట. అది మనము వేసుకునే విధానాన్ని బట్టి చూసే జనాలు చూస్తారు. సో అది తప్పేం కాదని నేను అనుకుంటున్నాను. శివాజీ గారు కరెక్టే చెప్పారు, కాకపోతే ఆయన మాట్లాడిన విధానం తప్పండి. మనము ఇంకా మనం ఎర్లీమెన్ స్టేజెస్ లో లేమండి. బట్టలు లేకుండా ఉండడానికి, ఉన్న బట్టల్ని కూడా సరిగ్గా వాడుకోకుండా దానికి మళ్ళీ టోన్ జీన్స్ లు అవి అని అంటారు. నేను జీన్స్ వేస్తాను, నేను లాంగ్ ఫ్రాక్స్ వేస్తాను, నేను చీర కడతాను. మన కట్టుబొట్టును బట్టి మన పక్కన ఉండే ఎదుట వ్యక్తి మనకిచ్చే రెస్పెక్ట్ ఉంటది. దాని గురించి ఆయన మాట్లాడారు. ఎందుకంటే రీసెంట్ గా ఒక హీరోయిన్ మూవీ ప్రమోషన్ కి వెళ్ళినప్పుడు ఆవిడతో చాలా అసభ్యకరంగా ప్రవర్తించారు కాబట్టి ఆయన ఆ స్టేజ్ మీద మూవీ ప్రమోషన్ రోజు అలా మాట్లాడారు తప్పితే అక్కడ ఎక్కడ ఇంకొకళ్ళు వేరే హీరోయిన్స్ తక్కువ చేసి మాట్లాడాలని కాదు. దాన్ని మీరు కావాలని తప్పుగా తీసుకెళ్తున్నారు. కొంతమంది సెలబ్రిటీస్ తప్పుగా తీసుకుంటున్నారు. కట్టుబొట్టు ఆవిడ మహానటి సావిత్రి గారిని ఇవాళకి మనం తలుచుకుంటున్నాము అంటే కేవలం ఆవిడ కట్టుబొట్టు, ఆవిడ పద్ధతి, ఆవిడ నడవడికను బట్టి మనం ఇవాళ ఇంకా తలుచుకుంటున్నాము. వర్ధంతి 43 సంవత్సరాల తర్వాత, ఆవిడ చనిపోయిన 4 దశాబ్దాల తర్వాత కూడా మనం తలుచుకుంటున్నామంటే కేవలం ఆవిడ కట్టుబొట్టును బట్టే. సో ఇది అనవసరంగా కాంట్రవర్సీ చేసి ఇంకా సాగదీసి ఇంకా ముందుకి మనం పద్ధతిగా ఉండాలి అని చెప్పారు తప్పితే దాన్ని ఇంకో పెద్ద ఇష్యూ చేయడం నాకైతే నచ్చలేదు. మేబీ ఆయన చెప్పిన విధానమే తప్పు తప్పితే ఆయన చెప్పడం కరెక్ట్ కాదని నేను అన్ను. ఆయన చెప్పారు కానీ చెప్పిన విధానం తప్పు.